నెక్స్ట్ జెన్ ఎవరోకిన్ టెక్నాలజీస్ ఇండియా నుంచి ఫౌండర్ స్వర్ణ సోమేశ్వరరావు గారిని 10 టీవీ బియాండ్ బోర్డర్స్ కాఫీ టేబుల్ బుక్ అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ జెన్ ఎవరోకిన్ టెక్నాలజీస్ ఇండియా నుంచి ఫౌండర్ స్వర్ణ సోమేశ్వరరావు గారు. చాలా బాగుంది మేడం, ఇది నైస్ ప్లాట్ఫాము. అందరం ఎవరెవరు ఏమేం చేస్తాం అనేది ఒక ఐడియా వచ్చింది. చాలా వెరీ గుడ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ జెన్ ఈజ్ అన్ అప్కమింగ్ కంపెనీ విత్ యంగ్స్టర్స్. వీ పీపుల్ maximum 80% of our organization is filled up with young people. We give respect to the youngsters and we take the inputs from the youngsters as well. So we have grown up from we started in 2013. 2013లో స్టార్ట్ చేసాం ఈ కంపెనీ. ఇప్పుడు వచ్చేటప్పటికి 300% గ్రోత్ ఉంది. ఈ 2025కి వచ్చేటప్పటికి వీఆర్ డూయింగ్ గుడ్ అండ్ వీ ఎక్స్పెక్ట్ ఏ గుడ్ ఇంప్రూవ్మెంట్. అండ్ నెక్స్ట్ స్మార్ట్ వేవ్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎలిసెల మల్లికార్జున రావు గారు, అలాగే కో ఫౌండర్ అండ్ డైరెక్టర్ జె కిరణ్ రావు గారిని 10 టీవీ బియాండ్ బార్డర్స్ కాఫీ టేబుల్ బుక్ అందుకోవడానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్. ఎల్లిసెల మల్లికార్జునరావు గారు, అలాగే కో ఫౌండర్ డైరెక్టర్ జె కిరణ్ రావు గారు 10 టీవీ బియాండ్ బోర్డర్స్ కాఫీ టేబుల్ బుక్ అందుకుంటున్నారు వేదిక పైన. మా కంపెనీ స్టార్ట్ చేసింది 2016లో స్టార్ట్ చేసామండి. వీఆర్ ఇంటూ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, డిజైన్ అండ్ డెవలప్మెంట్లో ఉన్నాం మేము. సో మోస్ట్లీ ఏరోస్పేస్కి, మన ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్కి, అలాగే డిఫెన్స్కి సంబంధించిన లైక్ ట్యాంకర్స్కి, వీటన్నిటికి కూడా మేము ఎలక్ట్రానిక్స్ సప్లై చేస్తూ ఉంటాము. BEL మచిలీపట్నం, BEL హైదరాబాద్, BEL బెంగళూరు, ఇలాగ అన్నిటికీ సప్లై చేస్తూ ఉంటాము. అండ్ నాట్ ఓన్లీ దట్, అండ్ వీఆర్ యాక్చువల్లీ వాట్ ఆర్ ద ఎలక్ట్రానిక్స్ మేము ఏదైతే చేస్తున్నామో మేము స్పేస్కి కూడా సప్లై చేస్తూ ఉంటామండి. ఇస్రో కూడా సప్లై చేస్తూ ఉంటాం. The role of an MSME for us, this is not the business of margins. It's a business of trust. It's a trust where the enemies attack you, your solutions doesn't fail. For us, it's a trust about nations than the commercial angle. So that's the core role of an MSMEs. సాద్రిష్ కాంపోజిట్స్ అండ్ అలాయిడ్ ప్రొడక్ట్స్ నుంచి కుంచెల రామారావు మేనేజింగ్ డైరెక్టర్ గారిని 10 టీవీ బియాండ్ బోర్డర్స్ కాఫీ టేబుల్ బుక్ అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మా ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే డిఫెన్స్కి హీట్ రెసిస్టెన్స్ మెటీరియల్, కాంపోజిట్ మెటీరియల్స్ అంటారు. ఈ మెటీరియల్స్ని మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. 2016లో స్టార్ట్ చేసాం మేడం. స్టెప్ బై స్టెప్ ఈ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటూ డిఫెన్స్కి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ని మేము డెవలప్ చేసి సక్సెస్ అవ్వడానికి మాకు 5 years పట్టింది మేడం. మేము కూడా రాకెట్ కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని చెప్పేసి మేము మా ఎయిమ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాం మేడం. ఇటువంటి ఫ్యూచర్లో కూడా మీరు కండక్ట్ చేసేసి ఈ న్యూగా ఇండస్ట్రీ డెవలపర్స్కి మీరు ఎంకరేజ్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం మేడం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మార్చులు శ్రీధర్ బాబు గారిని కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. India is asserting as a technological sovereign nation. We are reducing our dependencies and we are sustaining ourselves being self-reliant. మన రాష్ట్రానికి సంబంధించి ఏరోస్పేస్ డిఫెన్స్కు సంబంధించి అందరి ఆలోచన మేరకు, అందరి ప్రోద్బలంతో కేవలం ఒక 9 నెలలోనే 30,742 కోట్లు మన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం సాధించిందంటే మీ అందరి యొక్క కృషి, ఈరోజు ప్రభుత్వం తీసుకుంటా ఉన్న పాలసీ నిర్ణయాలు, ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈరోజు ఒక స్ఫూర్తిగా నిలబడడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక 1500 MSMEs, అదేవిధంగా మరొక 25 మేజర్ అండ్ మీడియం కంపెనీస్ ఈ మధ్యలోనే చాలా సందర్భాల్లో 2-3 సంవత్సరాల్లోనే దే మేడ్ దేర్ బేస్ ఇయర్. అంటే ఈ గ్లోబల్ వాల్యూ చైన్లో ప్రతి ఒక్క మెటీరియల్ కూడా ఇక్కడే డెవలప్ చేయాలనే ఒక ఆలోచన, ఒక ఇన్నోవేషన్ కూడా చేపట్టడం వల్ల ముందుకెళ్తా ఉన్నాం. ఇది రాబోయే కాలంలో డిఫెన్స్కు సంబంధించి, ఏరోస్పేస్కు సంబంధించి ఇక్కడ జరుగుతూ ఉన్న ఇన్నోవేషన్ కానీ, ఇక్కడ ఉన్న స్టార్టప్స్కు సంబంధించిన ఇంపెటస్ కానీ, వీఆర్ ట్రయింగ్ టు మేక్ దిస్ అస్ న్యూక్లియస్ ఆఫ్ ఇన్వెన్షన్. సో వీఆర్
ట్రయింగ్ టు మేక్ దిస్ యాజ్ అ న్యూక్లియస్ ఆఫ్ ఇన్నోవేషన్. మేము ఆలోచన చేస్తూ ఉంది, ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తూ ఉంది, హై వాల్యూ ఇన్వెస్ట్మెంట్ రావాలి రాష్ట్రానికని. అదేవిధంగా జాబ్స్ రావాలి, జాబ్స్ పూర్తి పరిపక్వతతో కూడుకున్న మేధస్సుకు సంబంధించిన జాబ్స్ రావాలి, రెప్యుటేషన్స్తో కూడుకున్న జాబ్స్ కాకుండా. అండ్ ఆఖరికి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, గ్లోబల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ సినారియోలో we just want to retain the brightest minds at our home. Like you people, sir, sitting here with lots of dedication to this country. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వారి పాత్రను నిర్వహిస్తూ with conviction, capability and collaboration. మేము తెలియజేస్తూ ఉన్నాం మా సోదరులకి 10 టీవీకి సంబంధించిన ప్రేక్షకులకు కానీ అదేవిధంగా యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా Telangana will not only secure borders, we will secure the futures for the next decade and the next generation for Indians. రాబోయే కాలంలో మనం అందరం కూడా కలుసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ క్యాపిటల్గా ఏర్పరచుకోవడానికి ఇవన్నిటిని కూడా దృష్టి పెట్టుకొని ముందుకు నడిపియాలని పెద్దలందరినీ మీ అందరిని కూడా కోరుకుంటూ మరొకసారి 10 టీవీకి సంబంధించిన పెద్దలకి, ఆర్గనైజర్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీధర్ బాబు గారు. కేవలం ఐటీ రాజధానే కాదు, ప్రారంభంలో అన్నట్టుగా డిఫెన్స్ ఏరోస్పేస్ కూడా ఇప్పుడు ఇండియాలో హైదరాబాద్ ఒక క్యాపిటల్గా మారిపోయింది అనటంలో మరో సందేహం లేదు. అలాగే భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, ప్రభుత్వ పరంగా ఎలాంటి చేయూత అందించబోతున్నాం, ఇప్పుడు ఏం జరుగుతుంది అన్న దాన్ని సవివరంగా వివరించారు శ్రీధర్ బాబు గారు. మీకు 10 టీవీ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం ఉద్దేశం మా లక్ష్యానికి సంబంధించి మీరు అభినందించినందుకు. అపోలో కంప్యూటింగ్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి డైరెక్టర్ బి మహిపాల్ రెడ్డి గారిని 10 టీవీ బియాండ్ బార్డర్స్ కాఫీ టేబుల్ బుక్ అందుకోవటానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ సార్. కంగ్రాచులేషన్స్ మహిపాల్ రెడ్డి గారు. కామెంట్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి లింగంపల్లి రాంబాబు గారు, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఆహ్వానిస్తున్నాం సార్. రాంబాబు గారు మిమ్మల్ని 10 టీవీ బియాండ్ బార్డర్స్ కాఫీ టేబుల్ బుక్ను అందుకోవాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాం సార్. As a company, we have founded in 2003 nundi, starting with some small trading company nundi. We have grown up to system integration, and past 6 years we are investing in the R&D. Our core business technology into defense signal intelligence, communication intelligence in this, and missile telemetry, as well as lawful interception solutions with a 20 years of expertise. Now we are doing the manufacturing also, and it is a greater opportunity for the country, and we are proud serving for the nation also. జీటాటెక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ రవికుమార్ గారిని 10 టీవీ బియాండ్ బార్డర్స్ కాఫీ టేబుల్ బుక్ అందుకోవటానికి స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ జీటాటెక్ అండి. నాది ఇంకో పాత్ర కూడా ఉంది. వాళ్ళ నేను FTCCI ప్రెసిడెంట్ లాగా కూడా వచ్చానండి, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని. ఈ సందర్భంగా ఎప్పుడైతే గవర్నమెంట్ MSME, SMEకి ప్రోత్సహించి అది చాలా ముందరికి తీసుకెళ్లాలన్నప్పుడు ఆ సమయం కూడా, ఈ టైం కూడా కలిసి వచ్చిందండి. ఈ TV10 వాళ్ళు ఎప్పుడైతే ఇది పెట్టారో, ఈ ప్రమోషన్ చేస్తూ ఏరోస్పేస్ ఇండస్ట్రీ కానీ ఆల్మోస్ట్ 40 to 50% మన డిఫెన్స్ సెక్టార్కి సంబంధించింది హైదరాబాద్ నుంచే జరుగుతుంది. సో దాన్ని రికగ్నైజ్ చేస్తూ TV10 వాళ్ళు ఇలాంటి కాఫీ టేబుల్ బుక్ తీసుకొచ్చినందుకు చాలా ఆనందిస్తున్నాం. సో ఇది కూడా ఈ ఫ్యూచర్కి చాలా హెల్ప్ చేస్తుందండి, ఎందుకంటే గ్రోత్ కూడా మీడియా వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ద కాఫీ టేబుల్ బుక్ ఈజ్ వెరీ గుడ్. బొండాడ ఇంజనీరింగ్ గ్రూప్ నుంచి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బొండాడ రాఘవేంద్రరావు గారిని 10 టీవీ బియాండ్ ద బోర్డర్స్ కాఫీ టేబుల్ బుక్ ను అందుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రాఘవేంద్రరావు గారు, ప్లీజ్ వెల్కమ్ టు ది డయాస్ సార్.
టెక్నాలజీస్ నుంచి ఫౌండర్ అండ్ విజనరీ డైరెక్టర్ యుగంధర్ రెడ్డి గాదే గారిని 10 టీవీ బియాండ్ బార్డర్స్ కాఫీ టేబుల్ బుక్ అందుకోవడానికి ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్. Congrats to 10 TV for bringing up such coffee book. It's a great honor actually to be along with many industries leaders. Peridot Technologies oka pioneering and cornerstone in test and measuring instruments andi. So we are tied up with world class principals who give any kind of test solutions. We have complete solutions. Apart from this, we are also taking up some turnkey projects. We want to work with these indigenous companies which are coming up right now. So all these defense companies who are working for indigenously, we want to support them without testing solutions in a bigger way. SMRJ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీరం జగ్గారావు గారిని 10 టీవీ బియాండ్ బార్డర్స్ కాఫీ టేబుల్ బుక్ను అందుకోవాల్సిందిగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం సార్. శ్రీరం జగ్గారావు గారు ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ SMRJ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్. నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవాలి. మేము అందరం కలిపి మీకు అందరికీ చాలా కృతజ్ఞతలు కూడా చెప్పుకోవాలనిపిస్తుంది మాకు. 1999 స్టార్ట్ చేసామండి. అప్పుడు మా పిల్లలు చదువుకుంటున్నారు. తర్వాత SMRJ అని ఫస్ట్ నేను 4 ఫ్రెండ్స్ కలిపి ఒక యూనిట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు వేరుగా ఎవరి మట్టుకు వాళ్ళు యూనిట్లు పెట్టుకుని వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఇంక నేను తర్వాత ఇప్పుడు మా అబ్బాయి ఒక డైరెక్టర్, నేను డైరెక్టర్, మా మిసెస్ డైరెక్టర్గా నడిపించుకుంటున్నాం. మేము కూడా ఇప్పుడు ఒక 2-3 DCPPస్లో పార్టిసిపేట్ చేసాము. సో ఇనిషియేటివ్ ఇస్ వెరీ గుడ్. ద DCPPస్లో ఇంకా వేరే స్టార్టప్స్ కూడా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాము. సో దట్ యాజ్ అ యూత్ అండ్ వాంట్ టు ఎంకరేజ్ ఎవ్రీవన్ టు కమ్ ఇన్ టు డిఫెన్స్ ఎకోసిస్టమ్. కంప్యూ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ ఎరుబండి గారిని 10 టీవీ బియాండ్ బార్డర్స్ కాఫీ టేబుల్ బుక్ అందుకోవడానికి ఆహ్వానిస్తున్నాము స్టేజ్ పైకి. ప్లీజ్ వెల్కమ్. జగదీష్ ఎరుబండి గారు మేనేజింగ్ డైరెక్టర్ కంప్యూ పవర్ ప్రైవేట్ లిమిటెడ్. కంగ్రాచులేషన్ సార్. I started this company and I was the first one to indigenize this mill standard 1553 data bus couplers. Till then it was an import thing, and then I indigenized, and we were there from the inception of LCA Tejas program and then all these missile programs, and we are into helicopter programs and space programs, and I feel very good. And we have 2 units, one in hardware park and the other one is in aerospace park. And we look forward to expanding and induct more and more products, and we feel pretty good. Thank you very much for the opportunity. యాంట్రానిక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మితేష్ కుమార్ పటేల్ గారు ఫౌండర్ అండ్ CEO గారిని 10 టీవీ బియాండ్ బోర్డర్స్ కాఫీ టేబుల్ బుక్ను అందుకోవాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. It's good to get introduced with all the people who are related to the defense. That's the major part. We are based in Hyderabad and we do on wireless communication, basically on IoT devices. And we work even for the defense sector for temperature monitoring and humidity monitoring. Already we have 2 patents. We are working for another 3 patents, which are in totally electrical departments. So, and we are going to grow it a lot this year. Our motto is majorly on the research and development only. గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ నుంచి ఫౌండర్ అండ్ CEO డాక్టర్ గుర్మీత్ సింగ్ గారిని 10 టీవీ బియాండ్ బార్డర్స్ కాఫీ టేబుల్ బుక్ అందుకోవడానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. డాక్టర్ గుర్మీత్ సింగ్ గారు గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ ఫౌండర్ అండ్ CEO 10 టీవీ బియాండ్ బోర్డర్స్ కాఫీ టేబుల్ బుక్ను అందుకుంటున్నారు. At the onset, let me thank you for selecting us. We are almost a 50-year-old company, and it was a big challenge for us to complete the design and ensure the reliability during the flight path. So we designed 2 systems for them, and then there was no looking back. So from Milan to BrahMos, we have design inputs, and we also honored that we are being trusted as a design company, and we are well respected by Department of Defense. ఇక హైటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ సింఘ్వి గారిని
10 టీవీ బియాండ్ బోర్డర్స్ కాపీ టేబుల్ బుక్ అందుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. So High-Tech India Private Limited is established in 1977. We are manufacturing interconnect connectors for all military grade connectors and cable harness for defense applications, and majority of the products goes to all the defense tanks, T-72, T-90 and BMP tanks. Apart from that, we have indigenously developed many connectors for INS Arihant submarine, and now we are working on many of the other products for L&T and other defense units are concerned. All our connectors undergo all the critical application test at our facility, and they are being tested and qualified for the defense application. ఈ కార్యక్రమానికి అద్భుతమైన తోడ్పాటు అందించిన నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్, అంతర్జాతీయ భద్రతా రంగ నిపుణులు రమేష్ కండిగంటి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రమేష్ కండిగంటి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ సార్. అమెరికా సెక్యూరిటీ, అలాగే బార్డర్ సెక్యూరిటీ, మిగతా అన్ని అంశాలపైన పిహెచ్డి చేయడంతో పాటు అత్యంత కీలకంగా సిహెచ్ఎస్ఎస్ అనే సంస్థను ఏర్పాటు చేసి భద్రతా పరంగా టెక్నాలజీ, అలాగే మనకు ఎదురవుతున్న సవాళ్ళు, వాటిని ఏ విధంగా మనం ఎదుర్కోవాలన్న దానిపైన రమేష్ కండిగంటి గారు విశేష కృషి చేస్తున్నారు. థ్యాంక్ యూ కండిగంటి రమేష్ గారు. ఇంత పెద్ద సువిశాల భారతదేశాన్ని కాపాడుకునే గురుతర బాధ్యతని గుర్తుపెట్టుకొని 10 టీవీ యాజమాన్యము ఈ బియాండ్ బోర్డర్స్ అనే ఒక గొప్ప కార్యక్రమం చేయటము, దానికి చాలామంది హైదరాబాద్, ఆంధ్ర, తెలంగాణ నుంచి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ని ఇక్కడ పిలవటము చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇట్ షోస్ ది సిగ్నిఫికెన్స్ అండ్ రెలవెన్స్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. భారతదేశం యొక్క అంతర్గత భద్రతని, విదేశీ వ్యవహారాలని మనము ఒక్క ఢిల్లీకే పరిమితం చేయకుండా మరి హైదరాబాద్ లాంటి ఒక గొప్ప నగరంలో కూడా, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నేషనల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ మీద పనిచేయాలి అనేది యువతని, ముఖ్యంగా యూత్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ శ్రీధర్ బాబు గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించారు. అలాగే సతీష్ రెడ్డి గారు, రాజు గారు, మీ అందరికీ కూడా 10 టీవీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మా ఇన్పుటేటర్ కళ్యాణ్ మాట్లాడతారు. దేశ రక్షణలో ప్రతి ఒక్కరికి కీలక పాత్ర ఉంది అని, అందులో దేశ రక్షణ ఎంత అవసరం అనేది చెప్పే ఒక ఉద్దేశంతో ఆ దేశ రక్షణ రంగాన్ని ముందుకు తీసుకువెళ్తున్న మీ అందరినీ పరిచయం చేయాలి, తెలుగు ప్రజలకి పరిచయం చేయాలనే ఒక ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం ఇది. దేశ రక్షణలో మీరెంత కీలకంగా ఉన్నారో, దేశ రక్షణకు, రక్షణ రంగానికి హైదరాబాద్ కూడా రాజధానిగా ఉంది. 2047 లక్ష్యంతో ముందుకు పోతున్నారు. 2030 నాటికి ఏరోస్పేస్ రంగంలో, రక్షణ రంగంలో హైదరాబాద్ని గ్లోబల్లోనే ఒక ఉన్నత నగరంగా తీర్చిదిద్దే పనిలో శ్రీధర్ బాబు గారు ఇక్కడ ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ముందు ముందు మరిన్ని అవకాశాలు, మరింత ఏరోస్పేస్ రంగంలో, రక్షణ రంగంలో హైదరాబాద్ మరింత ముందుకు వెళ్ళాలని, మీరు కూడా అందులో చాలా కీలక పాత్ర పోషించాలని, మీరు పోషించే పాత్రను ప్రపంచానికి తెలియజేసే బాధ్యతను మేము తీసుకుంటూ దేశ రక్షణకు మేము సైతం అంటూ ముందుకు వస్తామని మీ అందరికీ 10 టీవీ తరఫున హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీ డి శ్రీధర్ బాబు గారికి సన్మాన కార్యక్రమం. సో నెక్స్ట్ మన గౌరవ అతిథి, జాతీయ భద్రతా సలహా బోర్డు సభ్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గౌరవ సలహాదారు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, మాజీ DRDO చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి గారికి చిరు సత్కారం, అలాగే సన్మాన కార్యక్రమం. మన ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ శాస్త్రవేత్త, DRDL డైరెక్టర్ గౌరవనీయులు డాక్టర్ అంకతిరాజు గారికి సన్మాన కార్యక్రమం. మన ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయవంతం చేసిన ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు, పలు ప్రతిష్టాత్మక సంస్థల అధినేతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.